శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం రేణిగుంట జడ్పీ గర్ల్స్ హైస్కూల్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తిరుపతి రోటరీ క్లబ్ వారి అభ్యర్థన మేరకు ఈ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, ఈ యొక్క మెడికల్ క్యాంప్ నందు ఆప్థమాలజీ విభాగం వారు పరీక్షల అనంతరం ఆపరేషన్ అవసరం ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ మరియు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా స్విమ్స్ వారు ఉచితంగా క్యాంప్ నుంచి స్విమ్స్ కు తీసుకువెళ్లే సర్జరీ అనంతరం మళ్లీ వారి స్థలం నందు వదిలివేసే సదుపాయం స్విమ్స్ వారు కల్పిస్తున్నారని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్టీ గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్ మొదలగు విభాగపు వైద్య నిపుణులు కూడా ఈ యొక్క క్యాంప్ నందు పాల్గొనడం జరిగింది. ఈ క్యాంప్ నందు మొత్తం 135 మందికి పరీక్షలు చేసి అందులో 3 స్విమ్స్ కి రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోమ్ రవికుమార్, సెక్రటరీ రాజేష్ కుమార్, రోటరియన్ కేవీ చలపతి, ఇతర క్లబ్ మెంబర్స్, రేణిగుంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి విష్ణువర్ధన మరియు స్విమ్స్ వైద్య బృందాలు డాక్టర్ వినీత, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ హిందూజ, డాక్టర్ మహేష్, డాక్టర్ నిహాల్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వర్ష, ఎంబీబీఎస్ ఇంటర్నల్ మరియు ఏడీపీఆర్వీ రాజశేఖర్, పీఆర్ఓ ఎంఎస్డబ్ల్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పద్మావతి మెడికల్ కాలేజ్ తరఫున ఒక సామాజిక బాధ్యతగా ఈ ఆరోగ్య క్యాంపులను నిర్వహిస్తున్నాం. వీటిలో రోటరీ క్లబ్ వారు మాకు పార్ట్నర్గా వచ్చి ఆయా చోట్ల ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొదట్లో కేవలం కంటి జబ్బుల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ క్యాంపులని క్రమంగా మిగతా స్పెషాలిటీలో కూడా విస్తరిస్తూ ఈరోజు ఇక్కడ స్త్రీల జబ్బులకి, పిల్లల జబ్బులకి, కంటి జబ్బులకి, చెవి ముక్కు జబ్బులకి, పిల్లల జబ్బులకి, మానసిక రోగాలకు కూడా ఈ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంపులో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి భారత్ గారు కూడా మాతో పాటు పాల్గొనడం చాలా మా అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఈ స్విమ్స్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ అందరూ కూడా బాగా వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మా ఆకాంక్ష. ఇందులో ఏదైనా జబ్బులు బయటపడి వాటికి ఏదైనా ట్రీట్మెంట్ కావాల్సిన పక్షంలో వాళ్ళందరినీ కూడా స్విమ్స్లో పద్మావతి మెడికల్ కాలేజీలో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ ట్రీట్మెంట్ని అందజేయడానికి మేము ప్రయత్నిస్తాము. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని